దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాలి. అంటే ఏ రోజు అవుతుంది? దశమి నాడు అవుతుంది. దశమి నాడు, జ్యేష్ఠ శుక్ల దశమి నాడు దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయాలి. చేసి పొడిబట్ట కట్టుకొని పైకొచ్చి ఆ దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివలింగాన్ని చూడాలి. అందుకని లింగం దశాశ్వదేశేన, ఆ శివలింగాన్ని, దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న శివలింగాన్ని దశమి నాడు గంగలో స్నానం చేసి ఒక్కసారి చూసి నమస్కరించినంత మాత్రం చేత ఏమవుతుంది? 10 జన్మల పూర్వం నుండి నువ్వు 10 ఇంద్రియములను విచ్చలవిడిగా వాడడం చేత తయారైన పాపములు పర్వతములలా పెరిగిపోయినవి ఉత్తరక్షణం కాలిపోతాయి. అందుకే జన్మాంతరంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష